టు మన ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు ఏంటంటే భీమవరం గ్రామంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారిని కలవడం జరుగుతుంది. ఒకసారి ఆ గుడి ప్రాంతం ఏంటో విశేషాలు ఏంటో చూసి వద్దాం పదండి. లెట్స్ స్టార్ట్ వీడియో. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు వస్తుంది. మేము వస్తూ ఒక టిఫిన్ హోటల్ దగ్గర ఆగాం, ఎస్ఆర్ టిఫిన్ సెంటర్. సో ఇక్కడ ఏంటంటే ఇడ్లీ కొంచెం వెరైటీగా ఉంటుంది చూడండి. చూసారు కదా, టేస్టీ కూడా ఉంది. మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు రావులపాలెం దగ్గర. సో ఫ్రెండ్స్, పశ్చిమ గోదావరి భీమవరం గ్రామంలోని శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గరికి రావడం అనేది జరిగింది. ఒకసారి ఆ ప్రదేశం ఏంటో, గుడి వివరాలు ఏంటో ఒకసారి మనం వెళ్ళి చూసి వద్దాం పదండి. అమ్మలకన్నా అమ్మ శ్రీ ఆదిపరాశక్తి మావుళ్ళమ్మ ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క గ్రామంలో వెలుస్తున్న ఈ అమ్మవార్లకి వేల కోటి దండాలు. అలాంటి ఈ తల్లి మావుళ్ళమ్మ తల్లి, ఈ భీమవరం మావుళ్ళమ్మ తల్లి గురించి మనం తెలుసుకుందాం. శతాబ్ద కాలం నుండి కలిగి ఉన్న ఈ అమ్మవారి తల్లి మావుళ్ళమ్మ తల్లి. భీమవరంలోని ప్రసిద్ధి చెందిన ఈ మావుళ్ళమ్మ తల్లి భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారమై నిలిచింది ఈ తల్లి మావుళ్ళమ్మ తల్లి. దాదాపు 8 శతాబ్దాలు కలిగి ఉన్న తల్లి ఈ మావుళ్ళమ్మ తల్లి. తూర్పు చాలక కాలకనించే గ్రామదేవతగా వెలిసి ఈ మావుళ్ళమ్మ తల్లి పూజలు అందుకుంటుంది. పశ్చిమ గోదావరి జిల్లా శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు భీమవరం గ్రామంలో వెలిసింది. సాక్షాత్తు మహాకాళి అవతారంగా భావిస్తారు ఇక్కడ ఉన్న ప్రజలు. పూర్వంలోని ఈ చుట్టుపక్కల ఉన్నంత ప్రాంతంలోని అన్ని మామిడి చెట్లు ఉండేవి. అప్పట్లోని ఇక్కడున్న ప్రజలు మావిళ్ళమ్మగా పిలిచేవారు. ఆ తర్వాత కాస్త మావుళ్ళమ్మగా మారింది ఈ అమ్మవారు. ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న అమ్మవారి తల్లి కాబట్టి మా ఊళ్ళ అమ్మ అంటే మా ఊరి అమ్మ అనగా పిలవడం మొదలుపెట్టారు మా ఊళ్ళమ్మ తల్లిని. శతాబ్ద కాలంలోని మొదట ఈ అమ్మవారు ఊరి గుడిసెలో పూజలు అందుకునేది. 1980లో మావిళ్ళ మంచిరాజు గ్రంథి అప్పారావు కలలో కనిపించడం అనేది జరిగింది. తను వెలిసిన ప్రదేశం గురించి చెప్పి ఆలయము నిర్మించమని చెప్పిందంట అమ్మవారు. అక్కడ వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం దొరికిందంట. ఒక పూరి గుడిసెలో పూజలు అందుకుంటుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఈ ఆలయాన్ని నిర్మించారు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ ఆలయకున్న ఒక చరిత్ర. ఇక్కడ జాతర అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఒకసారి మనం చూద్దాం, అమ్మవారిని కూడా చూసొద్దాం. అంటే ఇక్కడ సంక్రాంతి నాడు జాతర జరుగుతుందంట. చాలా అంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది కూడా. చూస్తున్నారు కదా మీరు కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సంక్రాంతి నాడు చాలా బాగుంటుంది, చాలా అందంగా కూడా ఉంటుంది ఇక్కడ జాతర.